మొత్తం అంతా నీట్గా సర్దండి. ఎక్కడ ఒక్క పాత వస్తువు కూడా ఉండడానికి వీల్లేదు. అంతా కొత్తగా ఉండాలి. హ్మ్? ఇదిగో సాంబయ్య, అమ్మా. గుమ్మానికి పూలదండలు వేసి మామిడి తోరణాలు కూడా కట్టించండి. అట్లాగేనమ్మా. మళ్ళీ సోఫాలని నీట్గా తుడు. అలాగే స్టెప్స్ పైన డస్ట్ ఉన్నట్టుంది, నీట్గా క్లీన్ చేయి. త్వరగా వెళ్ళు. ఏమండి, సమయానికి కాల్ చేశారు. ఇంట్లో ఏదైనా పండగ లేదా ఫంక్షనా? రాజేశ్వరి ఇల్లంతా ఇంత కొత్తగా రెడీ చేస్తుంది. ఉసే పిచ్చిమొద్దు, పండగో ఫంక్షనో అయితే తను పట్టించుకునేది కాదు. వాటన్నిటికన్నా గొప్పది, తనకు చాలా ఇష్టమైనది మంగ పుట్టినరోజు. అందుకే ఈ ఏర్పాట్లన్నీ తనే దగ్గరుండి చేస్తుంది. మంగ పుట్టినరోజుకి ఇంకా 10 రోజులుంది కదండి. మరి ఇప్పటి నుంచి ఏర్పాట్లు ఎందుకు చెప్పండి? ఈసారి మంగ పుట్టినరోజుకి ఓ ప్రత్యేకత ఉంది. ఏంటండి అది? ఈ పుట్టినరోజుతో మంగకి 18 ఏళ్లు పూర్తవుతాయి. ట్రస్టు వాళ్ళు చెప్పినట్టు తన కూతుర్ని ఆస్తికి వారసురాలుగా డిక్లేర్ చేసి ఆస్తిని తనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇక ఆ తరువాత ఆ ఆస్తికి మంగే జమీందారు. అది సరే, అక్కడ మంగ బయలుదేరిందో లేదో ఒకసారి కనుక్కోండి. బయలుదేరడం ఏంటి, ఆల్రెడీ యుఎస్ నుంచి ల్యాండ్ అయ్యే ఉంటుంది. డోర్ తీయాలని తెలీదా? పార్వతి, అమ్మగారు, నేను చెప్పినవన్నీ వండేసావా? వండానమ్మా. వెరీ గుడ్. వెళ్ళి మిగతా పనులు చూడు. అలాగేనమ్మా. రాజేశ్వరి, ఏంటక్క? అమ్మ రాజేశ్వరి, అక్క, మావయ్య ఏమైనా ఫోన్ చేశాడా? ఆఫీస్ పని మీద ఇంకా బెంగళూరులోనే ఉన్నారమ్మా. పనవగానే నీకు ఫోన్ చేస్తానన్నారు. అది సరే కాని ఏంటమ్మా, ఏదన్నా పండగ ఫంక్షనా? ఇల్లంతా ఇంత కొత్తగా రెడీ చేయిస్తున్నావు? అదేంటక్క అలా అంటున్నావు? 2 సంవత్సరాల తర్వాత నా చిట్టి తల్లి మంగ యుఎస్ నుంచి వస్తుంది కదా, నీకు తెలీదా ఏంటి? 2 సంవత్సరాలు నా మంగని విడిచి ఉండడం ఇదే ఫస్ట్ టైం. నేను చాలా మిస్ అయ్యాను. అందుకే ఈ పుట్టినరోజుకి తను వచ్చేసరికి ఇల్లంతా కొత్తగా ఉండాలి. మంగ అంటే నీకెంత ప్రేమమ్మా. ప్రేమ కాదక్క, మంగే నా ప్రాణం, నా సర్వస్వం, అన్నీ తనే. తన కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. అది సరేనమ్మా, తనకి ఫోన్ చేసావా? ఇప్పుడే చేస్తానక్క. హాయ్ మమ్మీ. మంగా, ఎక్కడున్నావు? ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి బయలుదేరుతున్నాను మమ్మీ. ఐఎమ్ ఆన్ ద వే. త్వరగా రామ్మా. నిన్ను చూసి 2 సంవత్సరాలైంది. ఎప్పుడు చూస్తానా అనుంది. యా, మీ టూ మమ్మీ. ఐ విల్ బి దేర్ విత్ ఇన్ 45 minutes. ఓకే, బాయ్. బాయ్ అమ్మా. అక్క, ఉదయం నుండి అమ్మ కనపడ్డం లేదు. ఎక్కడికి వెళ్ళింది?
ఏమో నాకు తెలీదమ్మా. ఎవరికి చెప్పకుండా అమ్మ ఎక్కడికి వెళ్ళినట్టు? అయ్యో అమ్మా 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 రండి. ఏమిటమ్మా ఈ సాహసం? వయసులో ఉన్నవాళ్లే ఆ మెట్లెక్కడానికి ప్రయాసపడతారు. అలాంటిది ఇంత వయసులో, అది మోకాళ్లపై ఇలా మెట్లెక్కడం చూస్తుంటే మీకెంత కష్టం వచ్చిందో అర్థం చేసుకోగలను. ఇంతకీ మీకొచ్చిన ఆ కష్టమేంటి తల్లి? ఏం చెప్పమంటారు పంతులు గారు? నా మనవరాలు చిన్నప్పుడే నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. తన కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు నా మనవరాలి స్థానంలో వేరొకళ్ళు రాబోతున్నారు. నా మనవరాలు అనుభవించాల్సిన ఆస్తిని వేరే వాళ్ళు అనుభవించబోతున్నారు. అలా జరగకుండా ఉండాలని స్వామివారిని వేడుకోవటానికి ఇలా వచ్చాను. కనీసం నేనిలా చేస్తే అయినా ఆ దేవుడు మనసు కరిగి నాకు దూరమైన ఆ గంగని మళ్లీ దగ్గరకు చేరుస్తాడని చిన్న ఆశతో, ఆ దేవుడి మీద నమ్మకంతో ఇలా వచ్చాను. మీ నమ్మకం ఒమ్ము కాదులేమ్మా. నిన్న ఆ దేవుడు తప్పకుండా కరుణిస్తాడు. భగవంతుడా, ఇక నీ మీదే భారం వేశాను తండ్రి. నువ్వెలాగైనా నా గంగను చూపించాలి. అమ్మా గంగా, ఎక్కడున్నావు తల్లి? అమ్మా గంగా, ఏంది పెద్దమ్మా? అయ్యో, ఏంటమ్మా ఉదయాన్నే అంత కష్టపడి ఇంత పిండి రుబ్బుతున్నావు? దేనికి? అట్టా అడుగుతావంటే ఎర్రి మొహమా, ఈరోజేంటో మర్చిపోయావా ఏంది? గుర్తు రావట్లేదయ్యా. అది గది అట్టా చెప్పు. ఈరోజు రిపబ్లిక్ డే, అంటే జైల్లో మన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కలిసే రోజు అన్నమాట. ఆహా, అర్థమైనదయ్యా. అమ్మా గంగా, మీ అమ్మని చూడ్డానికి వెళ్తున్నావా? అవును పెద్దమ్మా, మా అమ్మకి గారెలు కోడికూర అంటే చాలా ఇష్టం. అందుకే ఇవన్నీ చేసుకుని వెళ్తే కడుపు నిండా తింటాదని చేస్తా ఉన్నాను. నీ పిచ్చిగాని ఇన్ని సంవత్సరాలుగా నువ్వు చేసుకుని వెళ్తూనే ఉన్నావు. ఆవిడ తినకుండా వెనక్కి పంపిస్తూనే ఉంది. ఇవాళ కొత్తగా తింటుందని ఎలా అనుకున్నావు తల్లి? అయినా నువ్వంటేనే ఇష్టం లేని మీ అమ్మ నీ చేతి వంట మాత్రం ఎలా తింటుందనుకున్నావమ్మా? లేదు పెద్దయ్య, నేనంటే మా అమ్మకి సానా ఇట్టం. తన్నట్ట చూసి నేనేడ బాధపడతానోనని అట్ట చేత్తా ఉందంతే. నిజానికి మా అమ్మని చూడకుండా నేనుండలేను పెద్దయ్య. నా కోసం ఎంతో కట్టపడింది. ఇప్పటికీ చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తూ కట్టపడుతూనే ఉంది. అది చూసి నేనేం చేయలేకపోతున్నానే అన్న బాధ నాలో రోజు రోజుకి ఎక్కువైపోతుంది పెద్దయ్య. ఎట్టకైనా సరే నేను మా అమ్మని సంతోష పెట్టాలా. నీకు మీ అమ్మంటే ఎంత ప్రేమ తల్లి. మరే, నీలాంటి కూతురుండడం నిజంగా మీ అమ్మ చేసుకున్న అదృష్టం తల్లి. ఏదదృష్టం, ఏదదృష్టం!
అంతా దీని దురదృష్టం. ఏ పిచ్చి మాలోకానికి ఎన్నిసార్లు చెప్పినా అస్సలు పట్టించుకోదు. ఆ జైలుకి వెళ్ళొద్దే తల్లి అంటే అయినదు. అమ్మ బొమ్మ అనుకుంటూ ఓ ఎగేసుకుంటూ వెళ్తుంది. మామా అమ్మ నట్ట అనకని నీకెన్నిసార్లు చెప్పాను? నువ్వెన్నైనా చెప్పు, నా అమ్మను మాత్రం చూడకుండా ఉండలేను. ఈ విషయంలో నువ్వే కాదు, ఆ దేవుడే అడ్డొచ్చినా నేను ఆగను మామా. మా అమ్మ నన్ను చూడకపోయినా, నాతో మాట్లాడకపోయినా నాకు అమ్మ కాకుండా పోతాదా? నేను తన బిడ్డను కాకుండా పోతానా? గౌరమ్మ ఎప్పటికీ నాకు అమ్మే. తను కొట్టినా తిట్టినా అసహించుకున్నా సరే నేను మా అమ్మను వదిలిపెట్టి ఉండలేను మామ. అర్థమైనదా నీకు? సర్లే, మీ అమ్మను ఒక మాట కూడా అననియవు కదా. సర్లే, నువ్వు చేసేవన్నీ మీ అమ్మకేనా, లేకపోతే మాకు కూడా ఏమైనా పెడతావా? అట్ట అంటే వింటి మామ. దిక్కుతోచని స్థితిలో ఉన్న మనల్ని చేరదీసి తన సొంత కూతురి కన్నా ఎక్కువగా చూసుకుంటున్నా పెద్దయ్య పెద్దమ్మలకి పెట్టకుండా ఎట్టా ఉంటాను చెప్పు మామ. అంటే నాకు మాత్రం పెట్టనంటావు అంతేనా? నీకు కూడా పెడతానులే మామ. మా గంగ మనిషి అయినా పూస. నీ మంచి మనసుకు ఆ దేవుడు ఖచ్చితంగా మేలే చేస్తాడమ్మా. అవునమ్మా, త్వరలోనే మీ అమ్మ మనసు మారాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అమ్మో తొందరగా వెళ్ళాలి. ఆలస్యం అయితే ఆ జైలు సారు అమ్మని కలవనివ్వడు. నేను వెళ్ళాలి. మెల్లిగా మెల్లిగా వెళ్ళమ్మా. హే తాను మంగ కదా? హే యూటర్న్ తీసుకో, యూటర్న్ తీసుకో. హాయ్ మంగ. హాయ్. హే ఫారెన్ నుండి ఇదేనా రావటం? ఫారెన్ నుండి నువ్వు తిరిగి వచ్చిన హ్యాపీ అకేషన్ లో మనందరం పబ్కెళ్ళి పార్టీ చేసుకుందాం. కమ్ ఆన్. వెయిట్ వెయిట్ వెయిట్, ఐఎమ్ నాట్ కమింగ్. ఏమైందే? ఎందుకు? ఏమైంది, ఎందుకు రావు? మీతో సరదాగా పార్టీ చేసుకోవాలని నాకు ఉంది. బట్ నన్ను గుడికి తీసుకువెళ్ళాలని మా అమ్మ నా కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంది. ఐ హావ్ టు మూవ్. హే మంగా, నువ్వు అమెరికా నుండి వచ్చావా లేక అనకాపల్లి నుండి వస్తున్నావా? నాన్ సెన్స్. మీ మమ్మీ అంటే ఓల్డ్ లేడీ, తనకి కల్చర్ ట్రెండ్ ఏమీ తెలీదు. నువ్వు అమెరికాలో ఉండి కూడా ఇలా గుడి పూజ అంటూ ఇలా మాట్లాడుతున్నావేంటే? అయినా మీ మమ్మీతో గుడికెళ్తే నీకేమొస్తుందే? అదే మాతో పబ్బుకొస్తే ఎంజాయ్ చేయొచ్చు. డిసైడ్ యువర్ సెల్ఫ్. ఓకే, నేను మీతో పాటే వస్తాను. లెట్స్ ఎంజాయ్. అవును, మీ మమ్మీ నువ్వు ఇద్దరూ కలిసి వెళ్ళారు కదా యుఎస్ఏ. మరి నువ్వు ఒక్కదానివే ఎందుకు వచ్చావు? అదా, బిజినెస్ పని ఉందని చెప్పి 2 years బ్యాక్ మా మమ్మీ వచ్చేసారు. నేను ఇప్పుడు వస్తున్నాను. ఓహో, పదండి పదండి. మరి మీ మమ్మీకి తెలిస్తే ఫీల్ అవుతుందేమో. హే నథింగ్ లైక్ దాట్. మా మమ్మీకి నేనెంత చెప్తే అంత. నేను దారిలోనే గుడికి వెళ్ళి నువ్వు బాగుండాలని నీ పేరు మీద అర్చన చేయించుకొచ్చాను మమ్మీ అని చెప్తే చాలు, నిజమని నమ్మేస్తుంది. అంత పిచ్చిది మా మమ్మీ. సో నేను పార్టీకి వెళ్ళిన విషయం నాకు నేను నేరుగా చెప్తే కాని తనకి తెలీదు. తెలిసినా నన్నేవి అనదు. దట్ ఈస్ మంగా. జమీందార్ మంగా. Come on, let's go the party. Come on. హలో అమ్మ రాజేశ్వరి, నేనమ్మా శర్మగారిని గుర్తుపెట్టారా? శర్మ గారా? సారీ, గుర్తు రావడం లేదు. అదేనమ్మా, మీ అత్తగారు కట్టించిన ఆలయానికి ప్రధాన అర్చకుణ్ణి.
ప్రధాన అర్చకుడంటే ఇదే ఆ దేవనాగున్న పుట్ట. మీరిద్దరూ వెళ్ళి ఆ పుట్ట దగ్గర పాలన పెట్టండి. దేవనాగు ఆ పాలు తాగితే వాళ్లే అసలైన వారసులు, కాటేస్తే కాదన్నట్టు. వెళ్ళండి. వెళ్ళమ్మా మంగ. గుర్తొచ్చారు. గురువుగారు మీరా? అవునమ్మా. ఏంటిలా ఫోన్ చేశారు? ఓ ముఖ్యమైన విషయం నీకు చెప్పాలని ఫోన్ చేశానమ్మా. ముఖ్యమైన విషయమా? చెప్పండి. ఇది ఫోన్లో చెప్పేది కాదమ్మా, స్వయంగా నువ్వే తెలుసుకుంటే బాగుంటుంది తల్లి. అతి త్వరగా బయలుదేరి మా ఇంటికి రామ్మా. రానని మాత్రం చెప్పకు తల్లి, ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం. దయచేసి నా మీద గౌరవంతోనైనా రామ్మా తల్లి. నువ్వు వచ్చేంత వరకు నేను బతికుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నానమ్మా. ఏంటి గురువుగారు మీరనేది? అవునమ్మా, నువ్వు త్వరగా రా తల్లి. సరే, మీరంతలా చెప్తున్నారు కాబట్టి నేను వస్తున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం తల్లి, నువ్వు నన్ను కలుస్తున్నట్టు ఇంకెవరికి చెప్పొద్దు. నువ్వు వచ్చాక అంతా చెప్తాను. త్వరగా రామ్మా. సరే, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఏంటమ్మా ఎక్కడికి బయలుదేరావు? చిన్న పనుందక్క, ఇప్పుడే వస్తాను. ఎవరిది ఫోను? రాజేశ్వరి ఎన్నడూ లేనంత కంగారుగా వెళుతుంది. ఏదో ఉంది, తెలుసుకోవాలి. నమస్తే గురువుగారు. నమస్తే అమ్మా. అలా కూర్చో. ఏమైంది గురువుగారు? ఎందుకలా ఉన్నారు? ఈ ఇల్లు ఎవరిదై ఉంటుంది? లోపలికెళ్ళి చూస్తాను.